హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. చూస్తున్నారు కదా, కొత్త ఇంట్లో అయితే చేరిపోయినాం. చేరిపోతాము కొంతసేపట్లో ఈరోజు. అండ్ చూస్తున్నారు కదా, మా అమ్మ అయితే కాఫీ అయితే చేస్తుంది. ఇది వచ్చేసి పోయిందన్నమాట, గ్యాస్ నేనే ఇరక్కొట్టేసిన తీసుకొచ్చేటప్పుడు. అండ్ ఇది వచ్చేసి ఇది పోయింది కదా, నేను తీసుకొచ్చిన షాప్లో ఉండేది. ఇది ఇంకా దారుణంగా ఉంది. ఇది ఇప్పుడే షాప్లో తీసుకొచ్చిన. ఇప్పుడు ఏం జరిగిందంటే, దారిలో రాత్రి ఇంకా 4 అయింది. ఇంకా 4 అయిందన్నాక మేము అన్నీ తీసుకొచ్చుకున్నాం. మమ్మీ ఇడిచేసి వచ్చిన ఇంట్లో. ఇంకా నేను సిలిండర్ స్టవ్ తేనీకి పోయినాను అనమాట. అది స్టవ్ తెచ్చుకోనికి పోయినప్పుడు ఏం జరిగిందంటే, అది దారిలోనే ఆగిపోయింది, పెట్రోల్ అయిపోయి. దాంతో అదృష్టం కొద్దీ మా మామ బండి ఆడే ఉంది. నేను ఎంతో చాకచక్యంగా దొంగకోళ్ళ బుద్ధితో ఆ పెట్రోల్ని అయితే కాజేసిన. ఒక బాటిల్లో పట్టుకొని ఆ బాటిల్లోంచి నా బండిలో పోసుకొని వచ్చేసిన అనమాట. అస్సలకే టైం అయితే దొరకలేదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే మాట. ఇది వచ్చేసి 7,000 రెంట్, గ్రౌండ్ ఫ్లోర్. పెద్దది ఇల్లు మాత్రం. మీకు కనపడనీకి ఎట్టుంది కానీ చాలా పెద్దదన్నమాట ఇల్లు. ఓ, మా అమ్మకు బుద్ధి లేదు. బుద్ధి తిని గడ్డి తింటేనే కదా ఆయన ఉంటుంది. మా అమ్మ నాకు కర్రీ కాఫీ చేస్తుంది. అందరికీ తీయగా తాగాలనిపిస్తే నాకు మాత్రం కాఫీ చేదు తాగాలనిపిస్తుంది. ఎన్ని రూపాయలు వేసాము ఏం మరో అంతా 2 తీసుకొచ్చాము. నీకు దండం పెడతా తల్లి, కాస్త కర్రీగా చెయ్యి. చూడు, ప్రస్తుతం ఈ కలర్లో ఉంది. నాకు తీర్మానం బ్లాక్ చేయాలా, అదే నా కోరిక, అంతే. అవునా, మా అమ్మ మెంట్లెక్కేసింది అప్పుడు. అది తీర్మానంగా పొంగపెట్టాలన్నమాట ఈ పాలు. మా అవ్వ చెప్పింది, కానీ పొంగపెట్టలే. ఇంట్లో ఇరిగిపోయిన పాలు ఎత్తి పెట్టుకున్నాం. ఇక చూసినారు కదా, బ్లాక్ కాఫీ. నా దృష్టిలో ఇదే బ్లాక్ కాఫీ. ఒకరోజు టీ షాప్లో పోయి నేను బ్లాక్ కాఫీ గురించి అడిగితే వాళ్ళు నాకైతే బ్లాక్ కాఫీ చేసి ఇచ్చినారు. చూడనికి బ్లాక్గా ఉంది, వాసన ఏదో తేడా కొడతా ఉంది. దాని తర్వాత తెలిసింది ఏంటంటే, తీరా అది బ్లాక్ కాఫీ అనేది డైట్ కాఫీ అనమాట. ఎవరికి ఏం తెలుసా బ్లాక్ కాఫీ అంటే? అదేనే తాగిన 2 రోజుల వరకు ఫుడ్ పాయిజన్ ఎంత ఘోరంగా అయిపోయింది నా ఒళ్ళంతా. వచ్చేసి బాత్రూము సిమెంట్ వాసన. ఇంకా కొత్తది, మేము ఇప్పుడు చేరిన ఈ ఇల్లుని చూసినారా, ఇది కొత్తది అనమాట. మేమే పాలు పొంగబట్టింది ఫస్ట్. అంత కొత్తది ఇల్లు. 1.4 crores అయిందంట ఇల్లు కట్టడానికి. ఇల్లు బాగా పెద్దగా ఉంది. ఇల్లు మొత్తం 4 floors ఉన్నాయి. ఫస్ట్, సెకండ్ పైన, ఇది గ్రౌండ్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ పైన అది ఫ్లోర్. దానిపైన ఎంత పైన వచ్చి చూసినారు కదా, మా అమ్మ అయితే కూర్చుంది. చూసినారు కదా, ఇది మనకి అవుట్ సైడ్ లుక్. ఇప్పుడు కాస్త బయటికి పోదామా, చూస్తా. చూసాను కదా బాగుందో ప్రశాంతంగా. పొద్దున్నే 5 గంటలు అయిందన్నమాట. మార్నింగ్ 5 o'clock అయింది. అందుకని ఇట్టుంది. దానికి ఒక పిల్లి కనపడింది, ఆడిపోయింది. అది మేబీ ఆడికి కనపడచ్చు. మళ్ళీ ఇంటికి పోదాం. చూసినారు కదా, మళ్ళీ వచ్చేసిన. నేను దయ్యాన్ని తిరుగుతూనే ఉండాలి. వీళ్ళకి దోమలు కలుస్తున్నాయంట, ఏమో మనకు తెలియదు.
ఇదో తీసుకోండి, అది తగిలింది ఏడా. ఇప్పుడే ఈడే 5 నిమిషాలు అయింది, ఇదో 20 minutes ఉండొచ్చు మేబీ వీడియో. సో అందరు వెయిట్ చేయండి కాస్త. నెత్తి మీద పెట్టు మా, ఒక్క నిమిషం వీడియో చేస్తాను కదా, దాని మీద పెట్టు వీడియో ఆపినట్టు పెట్టలేనా? ముక్కులే లేకుండా నోట్లోకి వచ్చాదే ఇది చూడు. మా అమ్మ చేసేది ఇంతే అనమాట. నాకు నోట్లో నుంచే తిరగదు మా వీడియో, ఏదో మంచిగా వస్తుంది అనుకుంటే అది అటు సైడ్, అది సెట్. ఇప్పుడు సరిపోయిందా? నోట్లోకి రాలేదా? మా అమ్మకి అంతే. ఏందో తెలుసా, అందరూ షాప్ కాడికి వచ్చిన ప్రతి ఒక్కరు గ్రీన్ కలర్ క్యాన్, పెద్దోడు లేనోడు లేకుండా హ్యాపీగా ఆడ తాగుతా అంటే ఇక మాత్రం కూలింగ్ వాటర్ కావాలా. ఏమంటే ఓసిడి. చూసినారు కదా, ఇది మా అమ్మ ఓసిడి కథ. ఆడ ఉండేది ఎందుకు ఈడ నుంచి అటుపక్క సరిపోయిందంటే ఆమె ఓసిడి ప్రాబ్లం. వాసన క్లీన్గా ఉండాలి, క్లీన్గా లేదనుకో పాపం విక్రమార్కు కూడా చేస్తాడు. ఏమో కాఫీ ఎట్టుంది? దరిద్రం. ఏమో ఎట్టుంది కాఫీ? ఆమె కలిపింది ఆమెకే బాగాలేదు అందుకే. సర్లే ఉండండి, నెక్స్ట్ మీకు సామాన్లు సర్దేటప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్ చూసినారు కదా, ఇప్పుడైతే ఇల్లు అయితే షిఫ్ట్ అయిపోయినా అనమాట. ఇల్లు చూసినారు కదా, మొత్తం సామాన్లన్నీ చేసినాం ఇంట్లో నుంచి. మొత్తానికి అదే ఆ హౌస్లోంచి షిఫ్ట్ అయిపోయినాం. అంతా సామాన్లు చెత్త చెదారం అంతా ఉంది. అండ్ మా అమ్మ ఈడుంది. చెప్పమా. ఏ మా అమ్మ డ్రై అంది అదంట. అట్ట కాదు, ఏం కాదు. నేను పవర్ ఆన్ ఎయిర్ డ్రై నొక్కిన స్టార్ట్. ఎయిర్ డ్రై అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ నుంచి ఏంది వస్తుంది? ఓ రండి ఇంటర్వ్యూ చేస్తున్నాం. నీళ్ళని చెత్త చెదానం అవుతుంది. ఇది మనది కాదు, పక్కింటి అవుతుంది బాటలు. చూస్తున్నారు కదా, ఇల్లు మొత్తం షిఫ్ట్ అయిపోయాం. ఫస్ట్ వచ్చిన వెంటనే నా కంప్యూటర్ పెట్టేసిన. ఇది టాలెంట్. అండ్ చూస్తున్నారు కదా, ఏసీ చేసినాం. కొత్తగా కనపడుతుంది ఇల్లంతా. ఎందుకంటే కొత్తదే కదా ఇల్లు, మేమే చేరినాం అనమాట ఫస్టే. సో ఇవాళ వీడియో ఇంతే అనమాట. రేపు మీకు మరింత కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. Until then, bye.